నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మొదటి ప్రాధాన్యత ఓట్లతోని అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమని డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బుధవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రాడ్యుయేట్ ఓటర్లంతా మల్లన్నకు అండగా నిలిచారని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేసిన గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ ఈ సందర్భంగా శంకర్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్నను ఓడించడానికి బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు అనేక కుట్రలు, కుతంత్రాలు పన్నారని విమర్శించారు. ఈ రెండు పార్టీలు డబ్బు పంచి గ్రాడ్యుయేటర్ ఓటర్లను ప్రలోభాలకు గురి చేశాయని విమర్శించారు. అయినప్పటికీ గ్రాడ్యుయేటర్ ఓటర్లంతా తీన్మార్ మల్లన్నకే మద్దతు నిలిచారని పేర్కొన్నారు. ఓటమి భయంతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా నాయకులు పోలే జయకుమార్, కేవీఆర్, యువసేన జిల్లా అధ్యక్షుడు మామిడి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.